నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవా. దేశవ్యాప్తంగా సెగలు రేపుతున్న ఒకే ఒక్క ప్రశ్న, రాజకీయం కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే నాయకులకు, ఒక నిర్దిష్ట ధర్మాన్ని టార్గెట్ చేసే ప్రజాప్రతినిధులకు అసలు ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత ఏమిటి? తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా మళ్లీ సనాతన ధర్మంపై విషం కక్కారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களுக்கும் பேரவை துணைத் தலைவர் அவர்களுக்கும் என்னுடைய நன்றி. உங்களுடைய பணிகள் சிறக்கட்டும். மீண்டும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதானம் நிச்சயம், சனாதானம் நிச்சயம், சனாதானம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். అవును, ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీలో నిలబడి కోట్లాది మంది నమ్మే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో ఎన్నికల ముందు ఇదే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోల్చి హిందువుల మనోభావాలను నలిపేశాడు ఈ ఉదయనిధి స్టాలిన్. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். దీంతో తిక్కరేగిన హిందువులు మొన్నటి ఎన్నికల్లో గట్టిగానే బుద్ధి చెప్పారు. ప్రతిపక్ష సీటులో కూర్చోబెట్టినా సరే అధికార బలుపు, ఆ నోటి దురుసు, ఆ అహంకారం మాత్రం తగ్గలేదు సరికదా, మరింత పెరిగింది. రాజకీయాల్లో విమర్శలు సహజం, సిద్ధాంతాల పోరాటం సహజం. కానీ ఒక సంస్కృతిని, ఒక జీవన విధానాన్ని పూర్తిగా తుడిచేయాలనడం ఎలాంటి రాజకీయం ఉదయనిధి గారు? మొన్నటి వరకు మంత్రిగా, ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండి సనాతన ధర్మాన్ని ఉద్దేశించి దీన్ని నిర్మూలించాలి, ఇది సమాజాన్ని విడదీస్తోంది అని మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? మీ మాటకు బరువు ఉంటుంది, బాధ్యత ఉండాలి. కానీ మీ మాటల్లో కనిపిస్తున్నది సామాజిక స్పృహ కాదు, కేవలం రాజకీయ అహంకారం మాత్రమే. ఈ కడుపు మంట ఇవాల్టిది కాదు. గతంలో సెప్టెంబర్ 2023లో ఒక సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారో దేశం ఇంకా మర్చిపోలేదు. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకిస్తే సరిపోదు, దోమలు, డెంగ్యూ, మలేరియా, కరోనా లాగా దీన్ని సమాజం నుంచి పూర్తిగా తుడిచేయాలి అని అన్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా కోర్టుల్లో కేసులు పడ్డాయి, ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేశారు. మద్రాస్ హైకోర్టు కూడా అటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా, విభజనాత్మకంగా ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం గుర్తుంచుకోవాలి. అయినా సరే ఈ డిఎంకే యువరాజులో మార్పు రాలేదు సరే కదా, ఇప్పుడు ఏకంగా చట్టసభ సాక్షిగా మళ్ళీ అదే రాగాన్ని అందుకున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. స్టాలిన్ గారి కుటుంబంలోనే ఒక విచిత్రమైన ద్వంద్వ వైఖరి, కపట నీతి నడుస్తోంది. ఉదయనిధి స్టాలిన్ గారు, మీ అమ్మగారు దుర్గా స్టాలిన్ గారు పరమ భక్తురాలు. హిందూ దేవుళ్ళంటే ఆమెకు అపారమైన నమ్మకం. ఇంట్లోనే అద్భుతమైన పూజా మందిరం కట్టుకొని నిత్యం దీపారాధన చేస్తూ సనాతన సంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తారు. తమిళనాడులోని కాంచీపురం నుంచి కాశీ వరకు ఎన్నో హిందూ దేవాలయాలను ఆమె సందర్శిస్తారు. దేవుడికి బంగారు కిరీటాలు పెడతారు. మరి మీ అమ్మగారు ఇంట్లో కూర్చొని గౌరవించే, పూజించే సనాతన ధర్మం మీకు, మీ అయ్య స్టాలిన్కు, మీ తాత కరుణానిధికి మాత్రం బయటికి వచ్చేసరికి కడుపు మంటగా ఎందుకు మారుతోంది? కన్న తల్లి నమ్మే నమ్మకాన్ని అగౌరవపరిచే నువ్వు రేపు సమాజంలో అన్ని మతాలను సమానంగా చూస్తావంటే ఈ దేశ ప్రజలు నమ్ముతారా? మీ తాత కరుణానిధి కాలం నుంచి హిందూ దేవుళ్లపై విమర్శలు చేయడం, సనాతన ధర్మాన్ని కించపరచడం మీకు ఒక పొలిటికల్ ఫ్యాషన్గా మారిపోయింది. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని సరిచేయాలి, కానీ మొత్తం ధర్మాన్నే వ్యాధితో పోల్చి నిర్మూలించాలి అనడం అది సంస్కరణ కాదు ఉదయనిధి గారు, అది ముమ్మాటికి దాడే. సెక్యులరిజం, లౌకికవాదం, ఈ ముసుగులో మీరు ఆడే డబుల్ గేమ్స్ను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీకు క్రిస్టియన్ దేవుడు అంటే ఇష్టం, చర్చిలకు వెళ్తారు, క్రిస్టియన్ మిషనరీలను కూడా వెనకేసుకొస్తారు.
క్రిస్టియన్ మైనారిటీల ఓట్ల కోసం మోకాళ్ళపై నిలబడతారు. ఇక మీకు ముస్లిం దేవుడు అంటే ఇష్టం, మసీదులకు వెళ్తారు, ఇఫ్తార్ విందుల్లో టోపీలు పెట్టుకుంటారు, ముస్లిం పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు. మేము కాదనట్లేదు, అన్ని మతాలను గౌరవించండి, అది భారతదేశ సంస్కృతి. కానీ చర్చికి వెళ్తే ఓట్లు వస్తాయి, మసీదుకు వెళ్తే సీట్లు వస్తాయి. అదే హిందూ దేవాలయాల దగ్గరకు వచ్చేసరికి, సనాతన ధర్మం దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీకు అది మలేరియాలాగా కనిపిస్తుందా? అన్ని కులాలు అన్ని మతాలు నాకు సమానమే అని వేదికలపై మైకులు పగిలిపోయేలా డైలాగులు చెప్పే ఉదయనిధి స్టాలిన్ కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే ఎందుకు అంతలా అసహ్యించుకుంటున్నారు? ఇతర మతాల గురించి మాట్లాడేటప్పుడు గుండెల్లో వణుకు, హిందూ ధర్మం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఇంత దాడా? ఇది సమానత్వమా, లేక ఓటు బ్యాంకు కోసం మీరు నడిపిస్తున్న సెలెక్టివ్ సెక్యులరిజమా? ఇక పొత్తుల విషయానికి వస్తే మీరు ఒక పెద్ద పొలిటికల్ గేమ్ ఆడతారు. బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోరు, ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ అంటారు. మరి మొన్నటి ఎన్నికల్లో మీరు పొత్తు పెట్టుకున్న IUML, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎలాంటి పార్టీ ఉదయనిధి గారు? అది ముస్లిం మతతత్వ పార్టీ కాదా? మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. IUML పార్టీ తన రాజకీయ సిద్ధాంతంలో ముస్లిం కమ్యూనిటీ ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి ఉందని స్పష్టంగా చెప్పుకుంటుంది. ఆ పార్టీలో ఏ రోజైనా ఒక్క హిందువుకైనా లేదా ఒక్క క్రిస్టియన్కైనా కనీసం ఒక్క అసెంబ్లీ లేదా పార్లమెంట్ సీట్ ఇచ్చారా? ఇవ్వరు కదా. వాళ్ళు కేవలం ముస్లింలకు మాత్రమే సీట్లు ఇచ్చుకుంటారు. అలాంటప్పుడు మత గుర్తింపు ఉన్న పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటే అది సెక్యులర్, కానీ హిందూ విశ్వాసాల గురించి మాట్లాడే పార్టీ మాత్రం మతతత్వమా? ఈ కొలమానం ఎవరు తయారు చేశారు? వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే అది పవిత్రమైన రాజకీయం, సనాతన ధర్మం గురించి మాట్లాడే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది అపవిత్రమా? ఒక్క బీజేపీని, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం వెనుక మీకున్న ఓటు బ్యాంకు రాజకీయం ఏంటో ఇప్పుడు పసిపిల్లాడికి కూడా స్పష్టంగా అర్థమవుతోంది. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? రాజకీయం వర్సెస్ జీవన విధానం ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం ఉదయనిధి గారు ఒక్క నిమిషం రాజకీయాలు పక్కన పెట్టి వినండి. సనాతన ధర్మం అంటే కేవలం మీరు విమర్శించే ఒక రాజకీయ నినాదం కాదు. అది లక్షలాది కుటుంబాల్లో ఉదయం లేవగానే వాకిట్లో ముగ్గు వేసి దీపం వెలిగించే కన్నతల్లి పవిత్రమైన విశ్వాసం. అది పసిపాప నుదుటి మీద దిష్టి చుక్క పెట్టే అమ్మ ప్రేమ. పంట మొదలు పెట్టే ముందు భూమాతకు నమస్కరించే అభాగ్యుడైన రైతు భక్తి. పరీక్షకు వెళ్లే ముందు దేవుడి ఫోటో ముందు తల వంచే విద్యార్థి ఆశ. ఇంట్లో కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడే దారి చూపాలి అని కన్నీళ్లతో ప్రార్థించే పేద కుటుంబం యొక్క నమ్మకం. సనాతన ధర్మం అంటే ఎవరికైనా ద్వేషం నేర్పడం కాదు, వసుదైవ కుటుంబమని ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడమన్న విశాల భావన అది. సర్వే జనా సుఖినో భవంతు అని ప్రపంచంలో మానవాళి అంతా సుఖంగా ఉండాలని ప్రార్థించిన ఏకైక సంస్కృతి అది. పక్షికి గింజ వేయడం, చెట్టును పూజించడం, నదిని తల్లిగా చూడడం, భూమిని దేవిగా భావించడం, ఇవన్నీ సనాతన జీవన విధానంలో భాగాలు. అలాంటి పవిత్రమైన విశ్వాసాన్ని, కోట్ల మంది నరనరాల్లో జీర్ణించుకుపోయిన సంస్కృతిని మీరు వ్యాధితో పోల్చినప్పుడు అది కేవలం ఒక సిద్ధాంతంపై విమర్శ కాదు, అది కోట్లాది మంది గుండెల్లోని ఆత్మగౌరవంపై చేసిన దాడి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అన్నది అన్నింటికంటే గొప్పది ఉదయనిధి గారు. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. ప్రజలు ఎవరికైనా గెలిపించుకోవచ్చు, ఎవరినైనా ప్రతిపక్షంలో కూర్చోబెట్టవచ్చు. మొన్నటి ఎన్నికల్లో హిందువులు మీకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. మిమ్మల్ని తుక్కుగా ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.
కానీ ప్రజల తీర్పు తర్వాత కూడా మీలో ఆ రాజకీయ అహంకారం తగ్గకపోతే మళ్ళీ అదే సనాతన వ్యతిరేక నినాదం కొనసాగిస్తే ఇప్పటి వరకు బ్యాలెట్ బాక్స్ దగ్గర తమ ఓటుతో మీకు బుద్ధి చెప్పిన హిందువులు ఇక ముందు తమ చేతులతో ఘోరమైన బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం. భారతదేశం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది దేవాలయాల దేశం, మసీదుల దేశం, చర్చిల దేశం. ఇది సంస్కృతుల సంగమం. ఇక్కడ అందరికీ గౌరవం ఉంటుంది. అదే గౌరవం హిందూ ధర్మానికి కూడా ఉండాలి. సనాతన ధర్మం మీద మీకు కోపం ఉండొచ్చు, కానీ కోట్లాది ప్రజల విశ్వాసం మీద మీకు ఏ అధికారం లేదు. ఇప్పటికైనా మాటల్లో మార్పు తీసుకురండి. హిందువుల మనోభావాలను గౌరవించండి. లేకపోతే సనాతనాన్ని అవమానించే ప్రతి మాటకు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఆఖరి సమాధానం అవుతుంది. బాగా ఆలోచించుకోండి. తస్మాత్ జాగ్రత్త. సర్వే జనా సుఖినో భవంతు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి తేజస్వి న్యూస్. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.